హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అవికా వైన్స్. ఫ్రెండ్స్, ఈ వీడియోని కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న గంట సింబల్ ని నొక్కండి. అలా చేస్తేనే మేము పెట్టే ప్రతి వీడియో మీ నోటిఫికేషన్స్ లో వస్తాయి. మరి మీ అందరి కోసం పల్లె అమాయకత్వం పట్నంలో కోల్పోయిన ఆమె కథ పార్ట్ 43 ని తీసుకొచ్చేసాము. మరి వీడియోని స్కిప్ చేయకుండా మొదటి నుంచి చివరి వరకు చూసేయండి. ఏంటి ఇల్లంతా కొత్త కొత్తగా కనిపిస్తోంది? సోఫాస్ కి కవర్స్ వేయించానండి. ఈ కలర్ బాగుంది కదా? బాగుందండి. వాడేమంటాడో, అభికి నచ్చుతుందో లేదో. వాడికి ఇలాంటి లైట్ కలర్స్ అంటే ఇష్టమేలే. ప్రియా, నువ్వు ఇప్పటి నుంచి అభి ఒకటి గురించే కాదు, ఇంకా ఆకాష్ గురించి కూడా ఆలోచించాలి. వాడిని చూస్తే చాలా జాలేస్తుందండి నాకు. అసలు ఏం జరిగిందండి? మీరు మీ ఫ్రెండ్ తో మాట్లాడతానని వెళ్ళారు, అసలు ఏం జరిగిందో చెప్పలేదు. అక్కడ ఏం జరిగినా కూడా నేను ఇప్పుడు హ్యాపీగానే ఉన్నాను. నాకు ఇప్పుడు 2 కొడుకులు. అది సరే అండి, అసలు ఏమన్నారు వాళ్ళు? ఆకాష్ మమ్మీని డాడీని ఇద్దరిని పిలిపించాను, మాట్లాడతానని చెప్పి. ఇద్దరు వచ్చి కూర్చున్నారు. నా మాట మీద రెస్పెక్ట్ తో ఆకాష్ గురించి మీతో మాట్లాడాలి అని చెప్పాను. అంతే, వాళ్ళ అమ్మ అక్కడి నుంచి లేచి వెళ్ళిపోయింది. మరి మీ ఫ్రెండ్ పిలవలేదా కాసేపైనా కూర్చోమని? వాళ్ళిద్దరికి అసలు మాటలే లేవంట. అసలు వాడు ఆమెను చూడడం కూడా చూడట్లేదు. ఈవిడ ఏంటి అన్నయ్య అని వచ్చింది, ఆకాష్ గురించి అనగానే వెళ్ళిపోయింది. మరి ఇంత అన్యాయమా? వాడిదంతా చూస్తే ఎంత ఫీల్ అవుతాడు? వాడు చూశాడు కూడా. అభిని పిలిచి తీసుకెళ్ళమన్నాను. ఆ పసి మనసు ఎంత బాధపడుతుందండి. నేను అసలు వీడి ముందు ఇదంతా చేసేది లేకుండే. వాడు ఎంత ఫీల్ అవుతున్నాడోనని నేనే చాలా బాధపడ్డాను. ఏంటండి వాడికి కర్మ? అంత చిన్న వయసులో వాడు ఏం తప్పు చేశాడని? అంత బాగా చదువుతాడు, ఎంత సిన్సియరో. ఆంటీ అంకుల్ అని ఎంత ప్రేమగా మాట్లాడతాడు, ఎంత అభిమానం చూపిస్తాడు మన మీద. వాళ్ళిద్దరూ పట్టించుకుంది. అసలు వాడికి అంత డిసిప్లిన్ ఎలా వచ్చిందో ఏంటో. అన్ని పనులు వాడి చేసుకుంటాడు చకచక. ఒక్కసారి నువ్వు వాడి రూమ్కి వెళ్ళి చూడాల్సింది. మొత్తం అద్దంలా ఉంటుంది. అన్నిట్లో వాడికి 100/100 వేయాల్సిందే. అంత పర్ఫెక్ట్ గా ఉన్నాడు వాడు. నేనైతే ఎన్నిసార్లు అనుకున్నాను, దేవుడు నాకు ఇంకో కొడుకు ఇచ్చుంటే ఇలా ఉంటే ఎంత బాగుంటుందని. కనీసం వాళ్ళ డాడీనా మాట్లాడాడా లేదా? అదే అడిగాను. ఆకాష్ గురించి ఏం చేద్దాం అనుకుంటున్నారా? మీరిద్దరూ ఇలా ఎడమొహం పెడమొహం పెడితే ఎలా అని అడిగాను. ఎందుకు వాడేమైనా చెప్పాడా అని అడిగాడు. వాడేం చెప్పలేదురా, మిమ్మల్ని చూస్తే అలా అనిపిస్తోంది, మరి హాస్టల్లో జాయిన్ చేసేటప్పుడు కూడా రాలేదు కదా అని అడిగాను. ఎందుకు, వాడికి ఏమైనా సీక్రెట్ చెప్పి వాడితో చెప్పొద్దని చెప్పావా అని అడిగాను. కావాలని, వాడి మీద ఎలాంటి డౌట్ రావద్దని. మంచి పని చేశారండి. వాడైతే ఎంత భయపడుతున్నాడో పాపం. వీపు మీద ఎన్ని దెబ్బలున్నాయో తెలుసా? వాడు పడుకున్నప్పుడు అభి చూపిస్తే చూశాను. మరి కొట్టడం ఏంటండి? పోలీస్ కంప్లైంట్ ఇస్తే వాడు జైల్లో కూర్చుంటాడు తెలుసా. కానీ తర్వాత వాడిని ఏం చేస్తారోనని భయమేసింది. ఏమన్నాడు? మమ్మల్ని ఇద్దరిని చూస్తున్నావు కదా, ఎడమొహం పెడమొహం అన్నట్టే ఉంటున్నాం. మరి ఇలా ఇంకెన్ని రోజులురా? అసలు ఎన్ని రోజుల నుంచి నడుస్తుంది ఈ కథ అని అడిగాను. వాడు పుట్టాక 3 ఏళ్ల నుంచి ఈ కథ నడుస్తుందట. వాడికి ఇప్పుడు 16 ఏళ్ళు. 13 ఏళ్ళు టార్చర్ అనుభవించాడు. నాకైతే దుఃఖం ఆగలేదు. మొత్తం వాడే గుర్తుకొచ్చాడు. వాడి అమాయకపు మొహం. వాడు 3 ఏళ్ల నుంచి బాబుని ఇలా చేస్తున్నారా? మరేం చేద్దాం అనుకుంటున్నావు? వాడి ఫ్యూచర్ గురించి ఏం ఆలోచించావని అడిగాను. తెలుసు కదా, వీడైతే ఆ పనమ్మాయితో ఉంటున్నాడు. ఇక ఆవిడ సంగతి నాకైతే తెలీదు. ఎప్పుడు ఫోన్ లో బిజీగా ఉంటుంది, అసలు ఇంట్లోనే ఉండదట. అసలు అది ఒక మనిషేనా అండి? ఒక తల్లేనా? కన్న కొడుకుని ఎందుకలా? ఎంత ఇది ఉంటే మాత్రం భర్త మీద కోపం ఉంటే ఉండనివ్వండి. కన్న కొడుకుని అలా చూస్తారు ఎవరైనా? ఇద్దరు అన్ని అన్వాంటెడ్ చైల్డ్ అని వాడి ముందే అనుకుంటూ పెంచారు. వాడి మైండ్ లో ఎంత పెద్ద దెబ్బ పడిపోయిందో ఆలోచించు. అన్వాంటెడ్ చైల్డ్ ఏంటండి? అసలు వాడు కాదు, వీళ్ళిద్దరే ఈ భూమికి ఎంత బరువు. వాళ్ళిద్దరే అన్వాంటెడ్ పీపుల్. ఇంకా చెప్పేది విను. వాడిని అలా చూడడం కూడా నా వల్ల కావట్లేదు. వాడు చూసే చూపులు నాకు నచ్చట్లేదు అంటున్నాడు. మరి కాదా? పిల్లాడు అంత ఎత్తెదుగుతున్నాడు. పని మనిషితో కన్న తండ్రి అలా చేస్తుంటే ఎలా ఉంటుంది వాడికి? కోపం రాదా? కోపంగా చూడడం కూడా తప్పేనా?
అది వీడికి నచ్చట్లేదట. బెంగళూరులో మీది ఆర్ఫనేజ్ ఉంది కదరా, అందులో పడేసే అని చెప్తున్నాడు. అనాథాశ్రమంలో వేయమంటున్నాడా? ఏ వీళ్ళిద్దరు చచ్చిపోయారంటనా? చచ్చిపోమనండి, అప్పుడు వేస్తాము. అలా మాట్లాడా? మీ ఫ్రెండ్ ఎంతో మంచోడే అనుకున్నానండి నేను. మంచోడైతే ఆ స్వప్నతో ఎందుకు అలా చేస్తాడు? ఛీ, దుర్మార్గుడు. బయట ఎంతమంది మగవాళ్ళు అలా చేయరండి. చాలా మందికి ఎఫైర్లు ఉంటాయి, కానీ కన్న పేగనగానే ప్రాణం కొట్టుకుంటుంది. వీడింత నీచుడా? నేను అలాగే తిట్టాను. వాళ్ళిద్దరిట్లో ఇంకా వీడే బెటర్ అంట. వైఫ్ అయితే పట్టించుకోవడం కాదు కదా, వాడు చచ్చిపోతే బాగుండు అనుకుంటుందట. ఎప్పుడు చిన్నప్పుడే అబార్షన్ చేయించుకుంటే పీడ పోయేది అంటదట. ఇంకా వీడన్న నయం, కన్నందుకు అనాథాశ్రమంలో నన్న పడేస్తా అంటున్నాడు, గాలికి వదిలేయకుండా. ఎంత ఘోరం అండి, అలా చేయి దులిపేసుకున్నారా? బంధాన్ని అలా ఎలా తెంచుకోగలుగుతారు? వాడికి ఇదంతా తెలిస్తే ఎంత బాధపడతాడండి. లేదు, వాడికి తెలిస్తే బాధపడడం పక్కన పెట్టు, వాళ్ళ నుంచి దూరంగా వచ్చానని సంతోషపడతాడు. వాడు ఇలాంటివి చిన్నప్పటి నుంచి చాలానే చూశాడు. ఇది వాడికి అంత పెద్ద దెబ్బేం కాదు, కాకపోతే మనకే డైజెస్ట్ అవ్వట్లేదు. అయితే వాడి పేరు మీద కొన్ని ఆస్తులు రాస్తానన్నాడు. పెద్దయ్యాక వాడికి అప్పచెప్పమన్నాడు. అనాథాశ్రమంకి కొంత డబ్బు ఇస్తానన్నాడు. మొత్తానికి వాడికి నాకు ఎలాంటి సంబంధం ఉండొద్దు అని చెప్పేశాడు. అప్పుడు నేను అన్నాను, నేను వాడిని దత్తత తీసుకుంటానని. ఆస్తులు అన్ని వాడి పేరు మీద చేసేమన్నాను. ఫైట్ చేసి ఇంకొన్ని ఎక్కువే రాయించాను. ఇప్పుడు అవన్నీ రిజిస్ట్రేషన్ అవ్వబోతున్నాయి. గార్డియన్ గా నేనుంటున్నాను. ఇక నుంచి ఆకాష్ మన కొడుకు, అభి మన చిన్న కొడుకు. చాలా గొప్ప పని చేశారండి. కాకపోతే ఆ ఆస్తులు అవన్నీ ఎందుకు మనకు? వాడి పేరు మీద కూడా అవసరం లేదు. వాడి ఇన్నేళ్ళు అనుభవించింది చాలు. ఆ పాపిష్టి సొమ్ము అవసరం లేదండి, తిరిగి ఇచ్చేసేయండి. లేకపోతే అక్కడ ఆర్ఫనేజ్ కి రాసిచ్చేయండి. లేదు లేదు, వాళ్ళు వాడిని కన్నందుకు ఆ కనీస బాధ్యత తీసుకోవాల్సిందే. నేనే ఇంకా ఫోర్స్ చేసి ఎక్కువ రాయించేశాను. ఆస్తికి డబ్బుకి ఏం తక్కువ లేదు, వాళ్ళ ఇంట్లో ప్రేమాభిమానాలు తప్ప. సో రాయించేశాను. వాడు పెద్దయ్యాక కూడా ఏదో గిల్ట్ ఫీలింగ్ తో బతకాల్సిన అవసరం లేదు. వాడి ఆస్తి వాడికి ఉంటుంది. ఒకవేళ మన పిల్లలు రేపు బాగా సెటిల్ అవ్వకపోతే మన కొడుకు అభి కూడా అనుకోవచ్చు, ఎక్కడి నుంచో వాడిని తీసుకొచ్చి నాకు అడ్డపెట్టారు, అన్నయ్య అని చెప్పారు, ఇప్పుడు నా ఆస్తి అంతా వాడికి పోతుందని ఫీల్ కూడా అవ్వచ్చు. ఎవరిది వాళ్ళకుంటే గొడవేం లేదు కదా. అవసరమైతే మనం కూడా ఏమైనా చేయిద్దాం. భలే చేశారండి, వెరీ గుడ్. నిజంగా వాళ్ళకి ఏ బాధ్యత లేకుండా చేయడం దేనికి? కన్నవాళ్ళు కాబట్టి ఇలాంటివి చేయాల్సిందే. ఇంకా వాడు సంపాదిస్తున్నన్ని రోజులు ప్రతి నెల కొంత డబ్బు అనాథాశ్రమంకి కట్టమన్నాను. మనకి కూడా కొంచెం బర్డెన్ తగ్గుతుంది కదా. అసలు ఆస్తులు మొత్తం రాసిస్తే ఏమయ్యేది ఆకాష్కి? ఇంకా వాళ్ళు కొన్ని ఉంచుకున్నారా సిగ్గు లేకుండా? మాక్సిమం ఎక్కువే రాయించానే, అది చాలు వాడికి. ఇక వీళ్ళిద్దరికి శేష జీవితం గడపడానికి ఉండాలి కదా కొంతైనా. మరీ తీసేసుకుంటే అన్యాయం అయిపోతారు. ఇప్పుడు వాళ్ళ చావు వాళ్ళు చేస్తారు. చావని తాగుడికి స్మోకింగ్ కి బానిసైపోతున్నాడు. వాడెప్పుడో పోతాడు. వాడు పోయాక వాడి ఇల్లు వీడికే చెందుతుందని కూడా రాశాడు. ఇప్పుడు చాలా సంతోషంగా ఉందండి నాకు. వాడిప్పుడు మన కొడుకు అయిపోయాడు. అలా అని వాడు ఎలాంటి ఫీలింగ్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఫ్యూచర్ లో వాడి ఆస్తులు వాడికే ఉంటాయి. గిల్ట్ ఫీల్ అవ్వాల్సిన అవసరం కూడా లేదు. వాడు బాగా చదువుకొని మంచి డాక్టర్ అయితే ఈ ఆస్తులు వాడికి ఎందుకు పనికిరావు. అవునండి, కానీ ఉండనివ్వండి. ఎప్పుడే అవసరం వస్తుందో తెలియదు కదా వాడికి. నేను అదే అనుకుంటున్నాను. నెల నెల ఫీజులకి దానికి దీనికి కొంత డబ్బు పంపిస్తానని మాత్రం అనట్లేదు. అంతే, తెంపేసుకున్నాడు ఇంకా వాడితో. పోనీలేండి, అనాథాశ్రమంకైనా రాసిస్తున్నాడు. నెల నెల వాడి పాపాలన్నీ ఆకాశ్ మీద నుంచి పోవాలి. వాడు చల్లగా బ్రతకాలి. ఈ విషయం అభికి చెప్తే ఎంత సంతోషపడతాడో. కానీ చిన్నప్పటి నుంచి ఉంటే బాగుండు. అసలు ఈ విషయం మీరు ముందే ఎందుకు తెలుసుకోలేదండి? దేనికైనా టైం వస్తుంది. పాపం పండితేనే కదా బయటపడుతుంది. ఇప్పుడు వాడి పాపం పండిపోయింది.
మనకి ఆకాష్ గురించి తెలిసింది. నిజంగా తెలిసి తెలియకుండానే శృతి మనకి ఎంతో హెల్ప్ చేస్తున్నట్టు అనిపిస్తుంది. వాడు మన అభికి ఎంత క్లోజ్ అయినా కూడా అసలు ఇంతవరకు ఏ ఒక్క విషయం షేర్ చేసుకోలేదంట. శృతితో ఒక్క రోజుకి అన్ని చెప్పేశాడంట. ఆ వీపు మీద దెబ్బలు చూసి శృతి చాలా కంగారు పడిపోయిందట. చెప్పొద్దని ప్రామిస్ తీసుకున్నాడట. కానీ శృతి అలా కాదు కదా. ఏ ప్రాబ్లంకైనా సొల్యూషన్ ఆలోచిస్తుంది. చివరికి నీకు చెప్పేసింది, నువ్వు దానికి సొల్యూషన్ చూపించేశావు. ఇంకేంటి, శృతికి చెప్పాలి నీ వల్లే ఇదంతా జరిగిందని. అభికి కూడా సర్ప్రైజ్ ఇవ్వాలండి. ఆకాష్ మీ అన్నయ్యరా అంటే ఎంత సర్ప్రైజింగ్ గా ఫీల్ అవుతాడో. అభికి ఆల్రెడీ చెప్పేశాను దత్త తీసుకుంటున్నామని. ఇక నుంచి మనం ముగ్గురం కాదు, నలుగురం. వాడికి ఏమేమి ఇష్టమో, ఏం తింటాడో ఏం తినడో అన్ని తెలుసుకోవాలి. నేను కూడా వాడిని స్టడీ చేయాలి. వాడి మనస్తత్వం ఏంటో వాడేంటో తెలుసుకోవాలి. పిరియా, ఓ పిరియా, వెళ్ళు పిరియా అంట. పిరియా, మీరు కూడా ఏంటండి అలా అంటున్నారు? వెళ్ళు పిరియా. ఓ పిరియా, ఉన్నావా? ఉన్నాను కాంతమ్మా, వస్తున్నాను. నేనే అత్త నాగు. రాజు ఉన్నట్టున్నాడు కదా? ఉన్నాడు ఉన్నాడు, రండి. అదే రాజు మాటలు వినబడతాయి, చెప్పులున్నాయి బయట, ఉంటాడని వచ్చిన. కూర్చో కాంతమ్మ. మా పిల్లను భలే చదివిస్తాను కదా ప్రియా. ఫోటోలు పెట్టే అంటే ఫోటోలు తీసి పంపింది. అబ్బాబ్బాబ్బా, ఏమన్నా ఉన్నాయా అవి? వేరేటోళ్ళ రూమ్లు కట్టలేవు మరి. ఈ రూమ్లు అన్ని మీరే కొన్నారట కదా? అవును, పిల్లలకి సౌకర్యవంతంగా ఉండాలని. మా అబ్బికి కొంచెం ఎలర్జీ ఉంటుంది, డస్ట్ అది ఇది పడదు. అందుకే బెడ్ అన్ని కొత్త సామాన్లే కొంటాము. మరి మీ అబ్బికి పడదు కానీ మా పిల్లలకు కూడా కొన్నారు కదా. ఇక ఒకరికి అలా ఒకరికి ఇలా ఎందుకు కొంటాం? అందరూ సమానమే కదా. ఇగో నా బిడ్డ అంటే కింద వంటది, మీద వంటనే దానికి మంచిగా నిద్ర పడుతుంది. నా శృతికి అట్లా కాదు, ఏడవడతాడ వంటది, కింద వన్న మంచిగా వంటరు వాళ్ళు. వాళ్ళకు అవసరం లేకుంటుండే అసలు. ఒక బెడ్ ఉంటే అయిపోవు, అట్టిగా 2 బెడ్లు వేస్ట్. ఏం వేస్ట్ కాదు కాదమ్మా. ఇప్పుడు ఇంటర్ హాస్టలా, తర్వాత డిగ్రీలో కూడా వాళ్ళు ఎక్కడుంటారో తెలీదు. ఇవన్నీ అక్కడికి షిఫ్ట్ చేయించుకోవచ్చు. ఇక తర్వాత ఏం చేస్తారో ఏమైతారో ఇల్లు. ఇప్పుడైతే మీరు దాన్ని పైసలు పెడతాండ్రు, గంత మంచిగా చూసుకుంటాండ్రు. పొరగాళ్ళు ఆయనతో తినుకుంటామా అంటారు కదా, అవన్నీ మంచుకున్నాయని. లేదు లేదు కాంతమ్మ, మనం చూస్తాం కదా, ప్రతి మంత్ పేరెంట్ టీచర్ మీటింగ్ ఉంటుంది. మంత్ టీచర్ మీటింగా? పేరెంట్ టీచర్ మీటింగ్ అంటే మేము వెళ్ళి వాళ్ళని కలవాలి. ఆహా, గట్లనా? అప్పుడు అన్ని తెలుసుకుంటాంలే. తింటున్నారా, పడుకుంటున్నారా, చదువుకుంటున్నారా సరిగా లేదా అని మనకు తెలిసిపోతుంది ఈజీగానే. అప్పుడు వెళ్ళి ఎందుకు చదవట్లేదు, ఏం చేస్తున్నారని వార్నింగ్ ఇవ్వచ్చు. మిమ్మల్ని కూడా ఒకసారి తీసుకెళ్తాంలేండి. ఇక నేను వచ్చి ఏం చేయాలి? ఎక్కడ తిండి ఉంటుందో, తిప్పలు ఉంటాయో, ఏముంటాయో. ఇక మీరు పొంగి ఏదో ఒకటి తినిపించుకోపోతారు గాని ఇంత బాక్స్ కూడా పట్టుకొచ్చుకుంటా నేను. ఏం సంగతి, ఏదో పని మీద వచ్చినట్టున్నారు, మర్చిపోయారా? అయ్యో, నేను మర్చిపోతే. రాజు, దానిలో ఏందో గవర్నమెంట్ స్కీమ్ లా కుట్టు మిషన్ ఇప్పిస్తాడట కదా, నాకు కూడా టిప్పే రాదు. మీకు మిషన్ కుట్టొచ్చా? మా కుట్టచ్చు. మిషన్ కుట్టుకోనన్నా బతుకుతా. ఇయ్యాల రేపు ఒక జాకెట్ కి 500-600 తీసుకుంటాను. ఇక నేను కూడా గట్లే కుట్టుకుంటా బతకచ్చు. 500-600 అంటే చిన్న, రోజుకు 10 జాకెట్లు కుట్టినా ఎంత అవుతాయి? రోజుకు 6-7 అవుతాయి. మీకు చాతన అవుతుందా మరి బయట వాళ్ళు కుట్టడం అంటే? ఏమవుతుంది, ఈ ఇంట్లో మిషన్ పాత మిషన్ తోటి కుట్టకపోయినా నా బిడ్డ ఈ లంగ బ్లౌజులు అవి ఇవి మస్తు కుడదు. ఇక అది పాతగైంది, అమ్మేద్దాం. ఇది మళ్ళీ అడుగుతాను ఎప్పటి నుంచో 1000 రూపాయలకు. ఆ 1000 రూపాయలు ఇస్తే వారేస్తా, అవే నీకు తీసుకొచ్చిస్తా. నువ్వు కొంచెం చూడాలి గవర్నమెంట్ స్కీమ్ లా. ఉన్నాయి, పెద్ద పెద్ద మిషన్లు ఉన్నాయి. మరి మీకు నడిపి వస్తుందా? అయ్యో, ఏం పాడైంది అందులో. గల్ల ప్లగ్గుల ఏలు పెట్టాలి, కొత్తాలి, అయిపోయా. వేలు పెడతావా? అదే చిచ్చు పెట్టాలి. ప్లగ్ పెట్టాలి అంటున్నారు, అంతే కదా? గదే పలుగు పెట్టాలి. అది పెడితే ఇక మనం కుట్టడం అవసరం ఉండదు. దాని మీద పెడితే అదే టొర్రనొస్తుంది. నీకు కటింగ్ అది ఇది అన్ని వచ్చా? ఇక ఫోన్ లో బ్యాలెన్స్ చేయించమన్నా, యూట్యూబ్ లో చూసుకుంటా మా కుడతా. నువ్వు నేర్చుకుంటానంటే అలాగే రాజు. చూద్దాం, ఎవరి కాళ్ళ మీద వాళ్ళు నిల్చోవాలి. ఒక 10 రోజులన్నా పడుతుంది కనీసం
ఇప్పుడంటే ఇప్పుడే రాదు, అప్లై చేయాలి ముందు. అయితే ఇక ఎన్ని రోజులన్నా పట్టని అత్త అయిపోయా. ఇక కొన్ని బీడీలు చేసుకుంటే యాస్టకి వచ్చినప్పుడు అది చేసుకుంటా. బీడీలు మొదలు పెట్టినట్టున్నావు కదా. ఆవు, నిన్న సాయంత్రమే తెచ్చుకున్నా. నాకు యార పెట్టుకొని చెయ్యాలి. చెయ్యు కాంతమ్మ, ఒక్కడే అంటే పాపం అనంత అన్నయ్యకి కష్టం అవుతుంది. అసలు అతని ఆరోగ్యం బాగాలేదు కదా. నువ్వు చేస్తే ఇంత తోడు. ఇప్పుడు నా భార్య వేస్తుంది కదా, నాకు ఎంత హెల్ప్ అవుతుందో తెలుసా కాంతమ్మ? చాలా హెల్ప్ అవుతుంది నాకు. ఇక మీది వేరు మాది వేరు. మాది ఏవో చిన్న చిన్నగానే, మీది ఏవో లచ్చలల్లో ఉంటది. మీరు ఖర్చులు కూడా గట్లే పెడతారు. సాయం చేసుడే ఎక్క. మీ ఖర్చులు మీరు తక్కువనే పెట్టుకుంటారు గాని. మరిగా నేను పోయేస్తా. అయితే మా పిల్ల 15 రోజులకు వస్తుందా? కాలేజ్ కూడా స్టార్ట్ అవ్వలేదు కదా. స్టార్ట్ అవుతుందిలే, వచ్చేస్తారు. 15 రోజులంటే అంటే వచ్చేస్తాయి. ఇంకా అసలైతే హోమ్ సిక్ హాలిడేస్ అని కొంచెం ముందే ఇస్తారట. మళ్ళా హాలిడేసా? అప్పుడే అంటే పిల్లలు బెంగ పెట్టుకుంటారు కదా, కొన్ని రోజులు సెలవులు ఇస్తారు. సరే సరే, ఇక నేను పోతా. పొయ్యి మీద బియ్యం పెట్టవచ్చిన, ఇక ఉడుకుతాంది కావచ్చు. పోయి తిని ఇక బీడీల చేత అక్కడ కూర్చుంటా. ఉండు కాంతమ్మ, కొంచెం టీ తాగి స్నాక్స్ తినేసి వెళ్ళు. అంతే అంటవా? అంతే. ఇక మా ఇంటికి వచ్చినాక ఏం తాగకుండానే పోతావా కాంతమ్మ? మీరు తాగుతారా అండి టీ? పెట్టు పెట్టు. కాంతమ్మ, ఇప్పుడే వస్తాను, కూర్చో. నిన్ను చూస్తుంటే భలే ముచ్చటేస్తుంది. నువ్వు నీ మాటలు. పాలు తాగొద్దాం దావే. నీకేమైంది? ఇంతకు ముందే అన్నం తిన్నాం, ఇప్పుడే పాలు తాగుతావా? వాళ్ళు టైం టు టైం పెడతారు అన్ని, వాళ్ళకి తెలుసు. అర్థమైందా? ఇప్పుడు స్నాక్స్ టైము. పాలు పోసి మన స్నాక్స్ ఇస్తారు. దా. అబ్బా, నాకు పోవే. పోకపోతే నీ పాలు నేను తాగుతుందా? సగం తాగి నాకు ఇయ్యు. ఎందుకైనా నీతో టార్చర్ చేస్తున్నావు? టార్చర్ లేదు, ఏం లేదు. నడు. బాగా తింటే దొడ్డు అయితమే, నిద్ర వస్తుంది, చదువుకోబుద్ధి కాదు. వీళ్ళు పోసే పాలేమన్నా చిక్క ఉంటాయి అనుకున్నావా? పల్సగా మొత్తం నీళ్ళకి నీళ్లు పోస్తున్నారు. ఇట్లా తాగంగానే ఇట్లా టాయిలెట్ పోతాయి మొత్తం. మరి తాగుడెందుకే? ఏదో కొంచెంలో కొంచెం కాల్షియం ఎక్కడి నుంచి వస్తుంది మనకి? పాలు తాగుతూనే వస్తుంది. నడు. ఏమైనా ఇలా వచ్చి కూర్చుంటుంది. బయట పోదా? బయటకు పోతే వాళ్ళు ఎవరో వస్తున్నారు. అవసరమా బయట పోడు? నువ్వే చెప్పినావు కదా ఆకాశ్ వాళ్ళ అన్నయ్య మంచోడు కాదని. ఆ స్వప్న వాళ్ళ కూతురు కూడా మంచిది కాదని చెప్పింది అత్తయ్య. నీకు కూడా తెలుసు. బిర్యానీ తీసుకురా అని చెప్తాంది దానికి. ఒక్కసారి తిందామే, ఇంకోసారి అర్థం చెప్దాం. నీకు మెంటలే. అక్క నాకు బిర్యానీ తినబుద్ధి కాదు, నేను తినా అని చెప్పాలి. ఆమె ఇంకోసారి అడగది, మన జోలికి రాదు. దా, నేను చెప్పేది చెప్తానా, ఇది చేసేది చెప్తుంది. ఏందే గమ స్వప్న లెక్కనే అనిపిస్తుంది? పనమ్మనే కదా. పిల్లలు, నేను మీకోసమే వస్తానా. ఏం చెప్తాను? ఏం లేదంటీ, కిందికి వస్తున్నాం ఇప్పుడే. మంచిగా తింటారా లేదా? బెంగ పెట్టుకున్నారా మీ అత్త మీద? తింటున్నాం ఆంటీ. ఏ ఊరు మీది? ఏ ఊరని అడుగుతుందే, చెప్పుదామా? అద్దే, ఈమెకి ఎప్పుడు అవసరమా? అత్తయ్యని అడగక మనల్ని ఎందుకు అడుగుతుంది? ఏమైంది? మీ ఇల్లు ఇక్కడనేనా ఆంటీ? ఇక్కడనే. పోదామా ఇంటికి? ఎప్పుడన్నా వస్తారా? అమ్మ రామా ఆంటీ, అత్తయ్య ఎక్కడికి వెళ్ళొద్దని చెప్పింది. మీ అత్తకి చెప్పకపోతే అయిపోయా, ఏడుకోలేమో అని ఉంది. నేను అట్లనే అంటా, ఎక్కడికన్నా పోదామే అత్తయ్యకి చెప్పకనంటే ఇవన్నీ చెప్తుంది ఆంటీ. చెప్పంటది, మళ్ళా తర్వాత చెప్తది. అత్తయ్య నన్ను మస్తు పెడుతుంది. పిల్ల కారుణ్య, గట్ల చెప్తారు ఎవరన్నా? సీక్రెట్ అంటే సీక్రెట్ లెక్క దాచి పెట్టాలి. గట్లెందుకు చెప్పినవే? నీకు తెలియదే. అట్లా అంటే ఏం కాదు, లేకపోతే మళ్ళా మన ఎటన్నా రమ్మంటది. ఇప్పుడు అన్నది చూడు, భయపడుతుంది. చూసి నాటి నన్ను తిడుతుంది, నా పేరెందుకు చెప్తున్నావని. కారుణ్య, గట్ల చేస్తారు ఎవరన్నా? దోస్తులు కాదా మీరిద్దరు? దోస్తులే ఆంటీ, కానీ నేను అత్తయ్య ఏది చెప్తా అది వింటా. ఇది పిచ్చి పిచ్చి పనులు చేస్తే నేను ఖచ్చితంగా అత్తయ్యకి చెప్తా. మా ఇంటికి వస్తే పిచ్చి పనులు అంటారు ఎక్కడన్నా? ఏమైతుంది గట్ల తిరిగేసి అత్తే? పిచ్చి పని అని కాదంటీ, అసలు ఎక్కడికి వెళ్ళొద్దన్నది అత్తయ్య. అయ్యో అత్తయ్య, అత్త కొడుకు నువ్వు ఎవరు చేసుకుంటాను మరి? నువ్వా? ఇద్దరికి వరుస అవుతాడు కదా, వాళ్ళు చేసుకుంటాను. మాకు అవేం తెలియదు ఆంటీ, నేనే చేసుకుంటా. అబ్బో, ఇష్టమా నీకు అభినయ్ అంటే? మరి నీకు ఇష్టం లేదా శృతి? ఇష్టం లేదు. ఇక పెద్ద వెరినాక వాళ్ళని వాళ్ళు చేసుకుంటారు, మనకేం తెలుసు. కానీ ఏం తిన్నారు ఇవాళ? ఏం పెట్టిండ్రు? పప్పు, చారు, గోరు చిక్కుడుగాయ. ఏది మంచిగా ఉన్నది? నేను చేసేది మంచిగా ఉన్నాయా, ఇక్కడ చేస్తే మంచిగా ఉన్నాయా? రెండు బాగున్నాయి ఆంటీ. ఈ పిల్ల ఆలోచించి చెప్తుంది. నువ్వు చెప్పు శృతి. ఏదన్నా బట్ట బయలు చేస్తావు పిల్ల. మీరు చేసినవి మంచిగా ఉంటాయి ఆంటీ. అంటే ఇక్కడ మంచిగా లేవు అన్నట్ట? మంచిగా ఉన్నాయి, కానీ మీరు చేసినవి ఇంకా సూపర్ ఉంటాయి.
నిజంగానే అంటున్నావా నన్ను ఐస్ చేస్తున్నావా? నిజం ఆంటీ, నేను ఇంట్లో కూడా చెప్పినా కదా మీరు మంచిగా చేస్తారు వంట అని. నా బిడ్డ వచ్చిందా, మాట్లాడిచ్చిపోయిందా మిమ్మల్ని? వచ్చింది ఆంటీ, నిన్న వచ్చింది. మీ బిడ్డ పేరు మిమ్మియా? దాని మొఖం మిమ్మి, మంచి పేరు పెడితే మిమ్మి బమ్మి అని మార్చుకున్నది. అట్లే విలువండ్రి, మళ్ళీ దానికి కోపం వస్తుంది. కొత్త కొత్త పేర్లు అంటేనే ఇష్టం దానికి. మేము మీద పాత పేరు పెట్టినమాట మమ్మల్ని తిడుతుంది ఊకే. మీరేం పేరు పెట్టిండ్రు? విద్య. విద్య అని మంచి చదువుకునే పేరు పెట్టినాం. దాని రాతల విద్యనే లేదు. అక్క డిగ్రీ చేస్తుందట కదా? డిగ్రీ ఫస్ట్ ఇయర్ లో జాయిన్ అయింది. మొత్తుకుంటే అట్టే ఖాళీగా కూసొక్కే అంటే దానికి ఇప్పుడు నెలకు 10,000 ఇవ్వాలి పాకెట్ మనీ. 10,000? దేనికి? గిందుకే డిగ్రీ చేయడానికి 10,000 ఇయ్యన్నట. సరే 10,000 ఇత్త పోయే అంటే అప్పుడు ఒప్పుకున్నది డిగ్రీ చేయడానికి. అవునా? డిగ్రీ చేయడానికి నెలకు 10,000? మరి ఏమనుకుంటారు మీ అక్క అంటే? గట్లుంటది. ఒక బిడ్డ అయ్యేపాటికి గట్ల చేస్తుంది. చాక్లెట్లు అవోటి బాగా తెచ్చుకుంటది. ఎప్పుడన్నా అడుగుండ్రి ఇత్తది. బాగా తింటే మంచిది కాదు దానికి కూడా. నాకు చాక్లెట్స్ అంటే ఇష్టం లేదంటీ. చాక్లెట్లు కాకపోతే బిస్కెట్లు ఏదంటే అది తెత్తది. పైసా దాయది, మొత్తం ఖర్చు పెడితేనే ఉంటది. ఏం కాదు, కొనుక్కోండి. మళ్ళా నేను అడిగి తీసుకుంటా మీ అత్తయ్య దగ్గర. ఏమన్నా తినబుద్ధి అయితే కొనుక్కోండి దాన్ని అడిగి. మాకు ఇక్కడ ఫుడ్డే సరిపోతుంది. ఇంట్లోకేంచి ఏమన్నా తెచ్చుకున్నారా లేదా? చేగొడిలో మురుకులో తెచ్చుకోలేదంటీ. నేను కొన్ని తెచ్చుకున్నా. నా బిడ్డకి ఇయ్యండి, దానికి ఇగవంటే బాగా ఇష్టం. ఊర్లలో వేసినాయంటే చేగొడిలో మురుకులు. అది మీకేమైనా కొనిస్తుంది, మీరు దానికి ఏమైనా ఇవ్వండి. సరేనా? రాండి, కిందికి పోతాండ్రా. మనం తెచ్చుకున్న మురుకులు గాంటికి అన్నట. చూసినావా ఎంత చాలున్నదో? ఇస్తే ఏమైతుంది? పాపం ఆమెకు ఉన్నాయో లేవో. బిర్యానీ చేస్తే తినవా ఇప్పుడు? తినద్దంటే ఇవ్వనే. సరే పైకి ఎందుకు ఎక్కినావు? దిగు. ఏం కాదు, దీని నుంచి గీడికి వాడుతున్నావే. వాడేన్ మేడం చూసిందంటే దాంతో పట్టుకొని దిగు. అక్కడ చెట్లున్నాయి, తొక్కకు. ఏం దొక్కుతలేను. కొన్ని మురుకులు తిందామానే. నీ తినుడు పాడుగాను. పాలు తాగితే ఇప్పుడు ఏమన్నా మురుకులు అంటావు. మరి ఇప్పుడు వాళ్ళు బిర్యానీ ఎప్పుడు చేస్తారో ఏమో. ఆకలి అయితే ఎట్లనే? ఒక పని చేద్దాం, ఫస్ట్ కిందికి పోదాం, తినేద్దాం. బిర్యానీ తెచ్చినాక మళ్ళీ బిర్యానీ తిందాం. అది కడుపు అవే ఇంకేమన్నా తినడానికే వచ్చినావని ఇక్కడికి? ఎక్కడికి పోయినా తినడానికే పోవాలి మరి, లేకపోతే ఆకలికి చచ్చిపోతాం. బయటకు వేద్దాం అవే గ్రౌండ్లకి. ఇంకొంచెం సేపు అయితే చీకటి అవుతుంది. మళ్ళా పోదాం. అప్పుడే పోదామన్నా నువ్వే మళ్ళా గైన అత్తాడు గీన అత్తాడు అని అన్నావు. వాళ్ళు ఎవరన్నా వస్తున్నారంటే మనం ఫాస్ట్ ఉరికేద్దాం పైనకు. సరే నువ్వు చూడు మరి. మనమేమో బెంచ్ ఎక్కి అటు చూస్తానమ్మా. వాళ్ళు వచ్చింది, ఎప్పుడు వచ్చిందో ఏమో. ఏం చేస్తున్నావు? పైకి ఎందుకు ఎక్కినావు? మీరు కొత్తగా వచ్చిందా? అవును. ఏ రూమ్ ఇది? 106. నాది ఇక్కడ 108. ఏం చదువుతున్నారు మీరు? ఇంటర్ ఫస్ట్ ఇయర్. మీరు? డిగ్రీ సెకండ్ ఇయర్. ఎంపీసీయా బైపీసీయా? నేను బైపీసీ, ఇది ఎంపీసీ. మీ పేర్లేంటి? నా పేరు కారుణ్య. నా పేరు శృతి. నా పేరు మిన్ని. మిన్నీయా మిమ్మీయా? చి, మిమ్మీ కాదు, మిన్ని మిన్ని. మిన్నీయా? మీరు కూడా పేరు మార్చుకున్నారా? కాదు, మా అమ్మ వాళ్ళు పెట్టిన పేరే ఇది, మిన్ని. మిమ్మీ గురించి నాకు చెప్పకండి, అదొక పెద్ద వేస్ట్. ఇందాకే వాళ్ళ అమ్మ వచ్చింది కదా, మీకు ఎట్లా తెలుసు? అది మీ ఫ్రెండా, మీ రిలేటివా? మా అత్తయ్య వాళ్ళ ఇంట్లో పని చేస్తుంది, స్వప్న ఆంటీ. ఓహో, అట్లా తెలుసా? అది మంచిది కాదు, దాంతో ఎక్కువ మాట్లాడకండి. దాని క్యారెక్టర్ మంచిది కాదు, అర్థమైందా? మీరు ఏ గ్రూపు? నాది ఆర్ట్స్. అవునా? ఆర్ట్స్ అయితే ఏం కావచ్చు? ఏం జాబ్లు వస్తాయి మనకు? అబ్బో, ఇంట్రెస్ట్ బాగానే ఉన్నది. ఆర్ట్స్ అంటే ఎకనామిక్స్, పొలిటికల్ సైన్స్, ఇంగ్లీష్ ఇట్లాంటివి ఉంటాయి. మనం తర్వాత కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాయొచ్చు, గవర్నమెంట్ ఎగ్జామ్స్ కి ఈజీ అవుతుంది, ఇంకా మస్తు చేయొచ్చు. అవునా? నువ్వు బైపీసీ ఎందుకు తీసుకున్నావు మరి? ఏం చేద్దాం అనుకుంటున్నావు? నేను మెడిసిన్ చేద్దాం అనుకుంటున్నా అక్క. నేను అక్క అనొచ్చా? నీకన్నా పెద్దదాని కదా, అక్క అనకపోతే చెక్క అంటావా? ఇంతకీ నువ్వేమైదాం అనుకుంటున్నావు బైపీసీ తీసుకొని? నేను డాక్టర్, నేను ఇంజనీర్. అబ్బో, మంచిగా చదువుకోండి మరి. ఊకే బయట ఎందుకు తిరుగుతున్నారు? ఇంకా కాలేజ్ స్టార్ట్ కాలేదక్క. ఇంకా స్టార్ట్ కాలేదా? సరే, మీకు ఎప్పుడన్నా బోర్ కొడితే రండి, 108 ఉంటా నేను. ఎప్పుడన్నా భయమైనా పిలువండి, సరేనా? సరే అక్క. నేనేందో పెద్ద ర్యాగింగ్ చేస్తున్నట్టు భయపడుతున్నారేంటి? భయపడకండి, గామే మంచిది కాదని చెప్పడానికి వచ్చిన,
ఉండకుంది సరేనా? నువ్వు సరే అనవా? ఊ అంటలేవేంది? ఊ అంటలేవు. శృతి అంటే మిమ్మీ ఇవాళ బిర్యానీ తీసుకొస్తా అన్నది. బిర్యానీ తినన్నా వద్దా అని ఆలోచిస్తున్నా. ఆమె తెచ్చినాక తినకపోతే ఆమె ఫుల్ కోపం వస్తుంది. తినండి, కానీ నాకు ఇది కావాలి అది కావాలని ఆమెను అడగకండి. ఏమన్నా తింటా అంటే అర్థం చెప్పండి, ఏదో ఒక రీజన్ చెప్పి. ఈ హాస్టల్ వాళ్ళదే అని బిల్డప్ ఇస్తుంది బాగా. ఈ హాస్టల్ వాళ్ళదా? వాళ్ళదంటే వాళ్ళది కాదు, ఆ కింద వాడేను వాళ్ళ బాబాయ్ కదా. ఇక వీళ్ళందరూ మారే అన్నట్టు బిల్డప్ ఇస్తారు. ఈ ఓనర్ వేరే ఉంటాడు, గట్టిగా వాచ్మెన్ వాళ్ళు అంతే. అవును తెలుసు. బాయ్ కారణ్య. బాయ్ శృతి. ఈ అక్క మంచిగా ఉన్నది కానీ మిమ్మీని మంచిది కాదని ఎందుకంటారు అందరూ? మంచిది కదా. ఇంకా ఈ స్వప్న అంటే మంచిది కాదు, మురుకులు ఇవ్వమని చెప్పింది. నీ ముఖం గట్ల కాదే. మిమ్మీ మనతో ఎంత మంచిగా మాట్లాడింది, వచ్చి మనని కలిసింది, భయపడకుండా అని చెప్పింది, మంచిగా మాట్లాడింది కదా. ఫస్ట్ ఎవరైనా బిర్యానీ ఇస్తారా అసలు? బిర్యానీ తెప్పిస్తా అన్నది, అప్పుడెప్పుడో పార్టీ ఇచ్చిందట, మనం లేమని మన కోసం తెప్పిస్తుంది. గట్ల ఎవ్వరు ఉన్నారు అసలు. మనని మెస్కి తీసుకుపోయింది, ఇక్కడ ఇది ఉంటది అక్కడ అది ఉంటది అని చెప్పింది. మిమ్మల్ని ఎవరన్నా ఏమన్నా అంటే నాకు చెప్పమన్నది. ఎన్ని చెప్పిందో జాగ్రత్తలు. మరి వీళ్ళే మంచోళ్ళు కాదా? మిమ్మీ మంచిదా? ఏమో, ఇవాళనైతే బిర్యానీ తిందాం, తర్వాత అడుగుతా వద్దాం. మొత్తం నీ గ్యాస్ అంతా బిర్యానీలో ఉన్నది కానీ కిందికి పోయి తినొద్దామే అంటే వద్దన్నావు, ఇప్పుడు బిర్యానీ కూడా వద్దంటున్నావు. చచ్చిపోతానే నేనేం తినకపోతే. నీకు ఇటనే కావాలి, ఇంకోసారి వాళ్ళని వీళ్ళని బిర్యానీ అడగవు. పోదాం పావే కిందికన్నా, లేట్ అయిందని చెప్దాం. ఏమన్నా మిగిలింది ఉంటే తినచ్చు. ఇంకా లేటుగా పోతే ఏం లేకపోతే నీళ్లు తాగి వండుకో. అబ్బా ఎందుకు గట్లా చేస్తావు? కడుపు కాలిపోతుంది. ఆ మెంటల్ మీద బిర్యానీ తెస్తా అన్నది, అన్న బద్దాలే. అది మంచిది అనుకున్నాం, అది అసలు మంచిది కాదు. ఛీ, పంది ముఖంది, బక్క ముఖంది. అది చచ్చిపోయే ముందు దానికి బిర్యానీ ఎక్కడ దొరకద్దు. బిర్యానీ మస్తు తినబుద్ధి కావాలి దానికి. పిచ్చి పిచ్చి వరకు సపరేట్గా వండుకో. నేను కిందికి పోయి వస్తా, నువ్వు తినకపోతే తినకు. నేను రేపు మీ నాన్న ఫోన్ చేస్తే చెప్తాగు ఏం తింటలేదని. చంపుతా చెప్పినావంటే. ఆకలి అవుతుంది రావే. నేను ఇక అందుకే చెప్పిన కింద తినొద్దామే, మళ్ళీ బిర్యానీ తినొచ్చని. ఇప్పుడు కింది లేదు, బిర్యానీ లేదు. వచ్చినట్టుంది మిమ్మీ. దీని సంతోషం చూడు, రాలే అనగానే తిట్టింది, ఇప్పుడు ఎంత సంతోషపడుతుంది. భయపడకండి, నన్ను మర్చిపోయినరా? మిమ్మీ మీకోసం బిర్యానీ పంపింది, తీసుకో శృతి. నా పేరు నీకెట్లా తెలుసు? శృతి కారుణ్య అప్పుడు చెప్పలేదా మీ మిమ్మీ? ఏం చేస్తున్నారు? ఏం లేదు. ఎందుకంత భయపడుతున్నారు? నేను మనిషినే కదా. ఈ హాస్టల్ కి బాయ్స్ ఎలవుడా? ఇది గర్ల్స్ హాస్టల్ కదా. గర్ల్స్ హాస్టలే, నేను ఒక్కనే ఎలవుడు, ఎవరిని రానియరు. పబ్బు కాస్త ఏమైతుండే మీరు కూడా మంచిగా ఎంజాయ్ చేసి వచ్చేటోళ్ళం. మా దగ్గర అన్ని డబ్బులు లేవు, మేము రాము. డబ్బులు నేను పెట్టుకుంటా, మీకు ఎందుకు బాధ? నెక్స్ట్ టైం రాండి, మస్తు ఎంజాయ్ చేపిస్తా. ఒకటి చికెన్ బిర్యానీ, ఒకటి మటన్ బిర్యానీ తెచ్చిన. ఇష్టమా మీకు మటన్ అంటే? మస్తు క్యూట్ ఉన్నావు. ఏం చేస్తున్నారా? వచ్చినవానే, ఏగి పిల్ల బాగా క్యూట్ ఉన్నదని బుగ్గ గిరిన. పిచ్చి పిచ్చి ఏయకు, నువ్వు నాడు బయటకు. పబ్బుకి రమ్మానే నెక్స్ట్ టైము. రమ్మంటపో. బయటలోడు ఏమైందే మూతిట్లో పెట్టినావు? ఆయన ఇట్లా పట్టుకున్నాడు చెంపని. చెంపనే కదా పట్టుకున్నది, ఇంకా దేన్నో పట్టుకున్నట్టు ఫీల్ అవుతున్నావేంటే? ఇది మీ పల్లెటూరు కాదు, అర్థమైందా? గిట్లనే ఉంటాయి ఇక్కడ. నువ్వు బస్సు ఎక్కినావంటే కథమే. ఇంకా సిటీ బస్సులు ఎక్కుతానైతే ఇంకేమేమి ముడతారో నీకే తెలియదు. అవన్నీ పట్టించుకోవద్దు ఇక్కడ. వచ్చినామా తిన్నామా సంపాదించినామా పోయినామా గంతే, లేకపోతే బతకలేవు. నీకు సిటీ గురించి తెలియదు కాబట్టి చెప్తున్నా. ఏ శృతి, భయమైందానే? ఇంకోసారి వాడిని రానియా లోపలికి, సరేనా? నేను డోర్ కొట్టి డోర్ తీయండి అని అంటే అప్పుడే తీయండి. నా మాట వినిపిస్తేనే తీయండి, లేకపోతే తీయకండి, సరేనా? ఆడు మంచోడేనే, మరీ పిసపిస ఏం చేయడు. నేను లవర్ని కాబట్టి నాతో అట్లుంటాడు గాని మిమ్మల్ని ఏమన్నాడు. పట్టి బుగ్గ ముట్టుకుంటే ఏమైతుంది? మర్చిపో, దాన్నే మనసులో పెట్టుకొని ఫీల్ కాకు. బిర్యానీ చల్లగైతుంది, తినండి. కారణ్య తీసుకోవే.
నువ్వు గట్ల పెట్టకే ముఖం, నాకు మంచి అనిపించదు. నీ అమ్మ నీకు బిర్యానీ తెచ్చి వేస్ట్ అన్నట్టున్నది ఇప్పుడు. తిను, నీకేం చెప్పింది అని ఇంకోసారి లోపలికి రాని అని చెప్పినా కదా, తిను. స్టార్టింగ్ లా నేను కూడా మీ లెక్కనే ఉండదాన్ని, ఇట్లనే అమాయకంగా. అందుకే మీరు నాకు మస్తు నచ్చిండ్రు. మిమ్మల్ని చూస్తే మంచిగా అనిపిస్తుంది నాకు. ఇంతకు ముందు నన్ను నేను చూసుకున్నట్టుంటది. ఇప్పటి నుంచి జాగ్రత్తగా ఉండదు. ఇంకెవరైనా గట్లే డోర్ కొడతారు రాత్రిపూట, అస్సలు తీయద్దు. ఎవరు అని అడగాలి ముందు, వాళ్ళు మాట్లాడినాకనే తీయాలి. లేకపోతే అసలు మీకు డోర్ వేసుడు కూడా అవసరమే లేదు తెలుసా. రాత్రి ఏమన్నా ఉంటే హాస్టల్ వాడిని చూసుకుంటది. మీ మమ్మీ వాళ్ళు ఎవరైనా వస్తే హాస్టల్ వాడిని వచ్చి డోర్ కొడుతుంది. మిగిలిన ఎవరు కొట్టినా తీయకండి. సరే అక్క, వెరీ గుడ్. తినండి. గుడ్ నైట్ అక్క. గుడ్ నైట్. ఇంకో విషయం, పిన్ని అడిగితే కిందనే తిన్నామని చెప్పండి. పిన్ని కూడా బిర్యానీ తెమ్మన్నది కానీ తేలే. ఎందుకు తేలే అక్క మరి? కొంచెం అయితే అనే పైసలు ముఖ్యానికి చెట్లకు కట్టాను. ఏ పైసలు ఏమన్నా ఎవరికి కొనిపించినా ఎవరికి వేపించినా నాకు ఏమంటది. దానికి తేవాలి, మా బాబాయ్కి తేవాలి, అలా పిల్లలకు తేవాలి. కొంతమంది కోడి తెస్తాడు. ఏదో ఆడిన దోస్తు కాబట్టి కొనమంటే కొన్నాడు రెండు. సరేనా? తినేసి అటు కిటికీ నుంచి బయట పడేయండి డబ్బా. ఎవరైనా సడన్ గా వచ్చి డోర్ కొట్టింది అనుకో, వాడని గిట్ట డౌట్ వచ్చి ఆ డబ్బాలు దాచిపెట్టింది. వాళ్ళు పోయినాక తినండి మళ్ళా. గుడ్ నైట్. తలుపులు వేసుకొని తినండి. ఎట్లా దోస్తులు ఈ రోజుకి మన వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. వీడియో పైన మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలియజేయండి. హైక్ చేయండి దోస్తులు మన వీడియోస్ ని. అలాగే మన వీడియోని మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి కంటెంట్ ఉన్న వీడియోస్ కోసం మన ఛానల్ అవికా వైన్స్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఈ మిమ్మీ మంచిదా కాదా? అసలు వీళ్ళని పక్కదారి పట్టిస్తోందా? ఏం చేస్తున్నారు వీళ్ళు అసలు? ఇవన్నీ తెలుసుకోవాలంటే మళ్ళీ వచ్చే వీడియో కోసం వెయిట్ చేయాల్సిందే. ఓకేనా దోస్తులు? మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు మరి. బాయ్.